హల్లెలూయా. పరిశుద్ధాత్మ డైరెక్షన్లోనే పేతురు గారు వెళుతున్నారు. మనం కూడా సేవకు వస్తాం. మరి ఏ డైరెక్షన్లో ఉన్నాం? పరిశుద్ధాత్మ డైరెక్షన్లో ఉన్నామా, లేకపోతే మన డైరెక్షన్లు ఉన్నాయా? ఎలాగో రుజువు అవుతాయంటే మనం పరిశుద్ధాత్మ డైరెక్షన్లో ఉన్నామా, లేకపోతే మన డైరెక్షన్లో ఉన్నామా అని స్పష్టంగా అర్థం అవుతూ ఉంటుంది. పాస్టర్లు చూడండి, ఈరోజు సాక్ష్యాలు చూస్తే కొంతమంది మాత్రం కొంతమంది చూస్తే ఎలా ఉంటాయి సాక్ష్యాలు? అవి మనం చెప్పనవసరం లేదు. అంత మాత్రమే కాదు, కానీ బాగా ఆలోచన చేస్తే దైవజనులు ఈరోజు పాలిటిక్స్లో ఉంటారు. దైవజనులు ఈరోజు డబ్బు కలెక్ట్ చేసే దాంట్లో ఉంటారు. డబ్బు సంపాదనలో ఏమిటంటే ధనము సమస్త కీళ్ళకు మూలం. ఆ మూలాన్ని సంపాదించుకుంటున్నారు చాలామంది. మీకు తెలుసు, హిమ్మో కమ్మో తెమ్మో ఏదో ఒకటి. ఏం చేశారు? అంత సేవకులే, లీడర్స్ అంత లీడర్స్ సేవకులే వలేసారు సాతారుడు సేవకుల మీద. లక్షలు కోట్లు సంపాదించాడు. గుడ్డోళ్ళు సంపాదించాడు, కళ్ళున్నోళ్ళు సంపాదించి కళ్ళు లేనోళ్ళు అందరు జైలుకు పోయారు. సువార్త నిమిత్తము చెరసాలకు వెళ్ళవలసిన వారు అన్యాయపు డబ్బు కోసం జైలుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇది ఏ డైరెక్షన్? ఇది ఏ డైరెక్షన్ చూడండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నీ సేవ ఉందా? పరిశుద్ధాత్మ డైరెక్షన్లో నీ సేవ ఉందా? పరిచర్య ఉందా? అలా ఉంటే నీవు ఉన్న 10 మందిలో 5 మంది పోగొట్టుకుని ఇద్దరితో ఉండవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ అంగట్లో అన్ని సరుకులు ఉన్నాయనుకో, నీ కొట్టును వదిలి పక్క కొట్టుకు వెళ్ళరు. నీ కొట్లో లేవు కాబట్టి పక్క కొట్టుకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఈ రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో తెలుసా? నీ కొట్టులో వ్యాపారం చేసుకోవడానికి తెలియదు కాబట్టి గంపలో ఉన్న చేపలు తీసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే నీవు ఆత్మను సంపాదించే సామర్థ్యం లేక, యోగ్యత లేక, ఎవరో పాపము ఆ చెరువులో నుండో, లేకపోతే ఆ వాగులో నుండో, లేకపోతే ఆ సముద్రంలో చేపలు పట్టుకుంటే గంపలు వేసుకుంటే ఆయన మళ్ళీ పోయేటప్పుడు గంపలు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాం. అక్కడ ఒక సంఘం ఏర్పడుతుంది. సో ఈరోజు సంఘాలు ఎలాగ ఏర్పడుతున్నాయంటే, ఇక్కడ ఉన్నవారు 10 మంది అక్కడికి, అక్కడ ఉన్నవారు 10 మందిలో అక్కడికి వెళ్ళిపోయి సేవకులు, నేను కూడా సేవకుల్ని అని చెప్తున్నారు. కానీ అపోస్తులు అలా కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అభిషక్తుల పరిచర్య అలాగూ కాదు. వారు ఎక్కడికి వెళ్ళి నిలబడిన చదువు లేకపోయినా పరిశుద్ధాత్మ అభిషేకంతో 3000 మందిని ఒక్కసారి ప్రభు దగ్గర నడిపించారు. చపల దేవుని మహిమపరుదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని వేల మంది? 3000 మందిని. 3000 మందిని. మనము ఒక్కరిని సంపాదించడానికి సంవత్సరానికి ఎంత కష్టపడతామో, ఎన్ని కష్టపడతామో. కారణం ఏంటో తెలుసా? మనకు మొదటిది పిలుపు లేదు, రెండవది ఏం లేదు, బాధ్యత లేదు, మూడవది ఏం లేదు, భారము లేదు. మనకు పొట్టకు డొక్కాడితే చాలు, తర్వాత సంగతి. ఏమాడాలి? డొక్కాడాలి. ఇది డొక్కాడాలి. ఈ ప్రాముఖ్య సేవ ఎలాగైపోయింది? డొక్కాడడానికే. ఆత్మల భారము కాదు. కోటం పెడితే ఏమన్నారు? ఏమి ఇస్తారు? కోపం పెడుతున్నాడు కోటం. ఏమి ఇస్తారు అంటారు. అయ్యా మంచి దైవర్తమానం అంతేనా? దాని కొరకేనా? అట్టయితే ఎందుకులేండి. ఏమిస్తారు? అయ్యా నీకు మంచి ఇంపోర్టెడ్ బ్యాగ్ ఇస్తారు. అబ్బా అంటే వీళ్ళకి ఏం కావాలంటే బ్యాగ్ కావాలి, వాక్యం వద్దు. ఏం కావాలి చెప్పండి? బ్యాగ్ కావాలి. అలాంటి పాస్టర్ అంటాడు, ఏం భయపడవాకో ఇట్ అంటాడు. మంచి భోజనము 5000 అనుకో, ఇక పాస్టర్ కూడా తీసుకొచ్చేస్తారు. ఇక మనస్సాక్షి కూడా ఉండదు. అప్పుడు ఎండబెట్టుకుని విశ్వాసులు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఏమంటారు చెప్పండి? ఎంతమంది వచ్చారు మీరంటే? మేము 10 మంది వచ్చేవాళ్ళు అంటే. ఏమయ్యా నువ్వు పాస్టర్? అవునండి పాస్టర్ అండి. ఏ ఊరంటే ఏదో ఊరు చెప్తారు. ఏమండి ఎంత యథార్థత ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత దైవభక్తి ఉంది, ఎంత భయభక్తులు ఉంది. ఆత్మచేత నడిపించేవాడు వారు. ఒకసారి ఆలోచన చేసుకోండి.
ఈరోజు ఏదో నీవు యాక్సిడెంట్లుగా రాలేదు, కానీ ఏ విధము చేతనైనా నీవు ఇక్కడికి వచ్చావు. అయితే నీ పట్ల, నీ పరిచర్య పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళందరూ దేవుడు కనెక్ట్ చేయాలని దేవుడికి ఉద్దేశము. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు నేను అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సేవకుడు అంటే మొదట విద్యార్థి అని అర్థం. ఎవరు చెప్పండి? విద్యార్థి, స్టూడెంట్. ఏ గాడ్ సర్వెంట్ మస్ట్ బికమ్ ఏ స్టూడెంట్. ఈ మస్ట్ ఏ లెర్నర్, నేర్చుకునేవాడు. చప్పుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, దైవ పరిచర్య నేర్చుకోవాలి. అనుభవ జ్ఞానం, సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం మనకు అవసరం. లేకపోతే ఫెయిల్యూర్ అయిపోతాం. ఫెయిల్యూర్ అవడమే కాకుండా దేవుణ్ణి మనం ఫెయిల్యూర్ చేస్తాం. దేవుని, ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తాం చెప్పండి? దూషణ పాలు చేస్తాం. అంటారు, వాళ్ళు పట్టుకుంది ఏంటో తెలుసా? పేరు చూస్తే పరిశుద్ధ గ్రంథం. ఏ గ్రంథం అది? అన్ని గ్రంథాలలో శ్రేష్టమైన గ్రంథం బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కానీ పట్టుకున్నారు, కానీ ఆ జీవితం లేదురా బాబు. అంటే అర్థం ఏంటి? ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క అనుభవం తనలో లేదు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని గురించిన అనుభవం లేదు. ఆ దేవుణ్ణి సరిగా నేర్చుకోలేదు అనేది అర్థమైపోతుంది. కాబట్టి పేతురుని పిలిపించడానికి, ఇక్కడ ఆ దైవజనుని పిలిపించడానికి కేవలము దేవుని డైరెక్షన్లోనే పిలిపించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఎవరు చెప్పండి? దేవుని దూతల ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్పిరిట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, హోలీ స్పిరిట్, ఆత్మ, పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే దైవభక్తి కలిగినటువంటి ఒక కొన్నేళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ కొన్నేళ్ళలో ఇంట్లో నమ్మకమైనటువంటి ఒక ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొన్నేళ్ళు ఎంతమంది పంపించాడు? ముగ్గురు పంపించాడు. 19లో మీరు చదివితే అదే చెప్తున్నారు, ముగ్గురు మనుషులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రెవల్యూషన్ చూడండి ఎలాగుంటుందో. దైవజనుడికి అనుభవాలు ఇవ్వండి. చమలుడు దేవుడి మహిమపరుద్దాం. ఏమి జరగబోతూ ఉందో, దేవుడు ఏమి నిర్ణయించబోతున్నాడు, దేవుడు ఎలాగో నడిపించబోతున్నాడు, ఎలాగో నీవు సువార్త ఏ స్థలంలో నీకు చెప్పాలనో. కాబట్టి నీవు ఎక్కడ ఉంటున్నావో నీ అడ్రస్ కూడా ఆ పిలవబడినటువంటి వారు ఎవరైతే పిలవాలనుకుంటున్నారో, ఎక్కడ దైవజనులు ఉన్నారో కూడా అది కూడా రివీల్ చేస్తాడు దేవుడు వారికి. చమలుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంటితో సహా అడ్రస్ చెప్పేస్తాడు, ల్యాండ్ మార్క్ కూడా చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దర్శనం క్లియర్గా ఉంది. మనకు వస్తే దర్శనం క్లియరే ఉంది. అదేదో దర్శనం వచ్చింది, చెట్లు వచ్చాయి, చెట్ల మీద కోతులు ఉన్నాయి అన్నట్టుగా చెప్తుంటారు. దర్శనం క్లారిటీ చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ మీరు సేవకు పిలువబడిన వారు అనుభవాలు మనం చూస్తున్నాం. సరే, వారిని ఎక్కడికి పంపించాలో, వారు యోగ్యులు కాదో దేవుడికి తెలుసు కనుక ఈ యొక్క విద్య లేని పామరులు అంటే అర్థం ఏంటో తెలుసా? సెక్యులర్ విద్య కాదు అది. అది ధర్మశాస్త్రమును కూర్చున్నటువంటి విద్య. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సెక్యులర్ విద్య కూడా వాళ్ళు ఎంత నేర్చుకున్నారో మనకు తెలియదు, ఎంత చదివారో మనకు తెలియదు. ఎలీషా గారు ఎంత చదివారు? ఏలియా గారు ఎంత చదివారు? అదేంత మాట ఉంటుంది కదా, చదువుకున్న వాడి కంటే వద్దులు ఎవరైనా ఉంటే. అంటే వాడికి చదువు ఉండదు, కానీ లెక్క ఉంటుంది, కరెక్ట్గా లెక్కిస్తారు. మేము చిన్నప్పుడు మా ఊర్లో పొద్దున్నే వాళ్ళు మూట వేసుకొని ఊర్లోకి వెళ్ళేవారు. మరలా సాయంకాలం ఇటు వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం మూట తీసుకొచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ సీన్ భలే ఉంటుంది. ఇంటి ముందే వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు చూస్తుంటే ఇలా వెళ్తారు. ఏమిటంటే వాళ్ళు ఎవరు పెద్ద అయిన తర్వాత కొంచెం సాగు తిన్న తర్వాత అర్థమైపోయింది వాళ్ళు ఎక్కడ ఎన్ని బట్టలు తీసుకుంటారో ఆ ఊర్లో కరెక్ట్గా వెళ్ళిపోయి ఏం చేస్తారట, వాళ్ళకి అందజేస్తారు. చూడండి, అది చదువుకున్నవాడి కంటే ఏంటంట కొన్నిసార్లు మెమరీ పవర్, వాళ్ళకి ఆలోచన విధానం, ఆ ఆలోచన శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు పేతురు ఒక బెస్తవాడు, కొర్నేలి ఒక శతాధిపతి. స్థాయి చూడండి, స్థాయి. ఇప్పుడు ఈ కొర్నేలి ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడు? అది దేవుడు నీకు నాకు ఇచ్చిన స్థానం. చమలుడు దేవుడి మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వెళ్ళిపోయి రాజకీయ నాయకుల కాళ్ళ మీద పడేది కాదు. మనం వెళ్ళిపోయి ప్రజలు చూపించి, ఇప్పుడు సంఘాలు చూపించి, ఇదిగో మా సంఘంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ సొమ్ము చేసుకోవడం కాదని. నీకున్న విలువ పేతురు చెప్తున్నాడు,
నీకున్న దేవుడిచ్చిన విలువ ఎలీషా గారు చెబుతున్నాడు. చలో దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకున్న స్థానం, దేవుడిచ్చిన స్థానం, దాన్ని అమ్మేసుకుంటున్నాము. చాలా మంది అమ్మేసుకుంటున్నాం. నీకు నాకు ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? రాజులను అభిషేకించే స్థానం. చమరుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికారుల కొరకు ప్రార్థన చేసే స్థాయి, మనుషులందరి కొరకు ప్రార్థన చేసే స్థాయి. అందుకని ఎలీషా గారు కాంప్రమైజ్ కాలేదు. వాడు సిరియా సైన్యాధిపతి కావచ్చు, లేకపోతే ధనవంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, కానీ అతనికి ఒక బలహీనత ఉంది. ఏమని చెప్పండి? కుష్ఠ ఉంది. కుష్ఠ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అన్ని చోట్ల వెళ్ళాడు పాపం. ఎక్కడ వాక్కలేదు. కానీ ఒక సమాచారం అందింది, పలానా చోట దైవజనుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు వాడు ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి కావచ్చు, ఆ పట్టణానికి కావచ్చు, ఏమిటంటే ఈజ్ ఎ వాచ్మెన్. ఆ పట్టణానికి కాపుదల. చమరుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణపు ప్రతినిధి. ఎమ్మెల్యే ఎవరో దీనికి ఉండొచ్చేమో, కానీ ఎమ్మెల్యే కూడా మన ప్రతినిధులమే. చమరుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసయ్య నామములో, లేకపోతే దేవుని నామములో ప్రజలను ఆశీర్వదించేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు. చమరుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటూ వస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. యాజక కుటుంబం అయినటువంటి అహరోను, యాజక కుటుంబం అహరోను, వారి యొక్క కుటుంబంలోనే ఎన్నుకున్నాడు దేవుడు. మోషే కుటుంబంలోనే ఎన్నుకున్నాడు. యాజకుని యొక్క స్థాయి ఏమిటి, యాజకునికి ఇచ్చిన అధికారం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ ప్రజలు, ఈ యాజకులు ఏం చేయాలంటే, నా జిల్లైన ఇశ్రాయేలు ప్రజలను నా నామమున ఉచ్చరిస్తూ వాళ్ళు ఏం చేయాలి? వారిని ఆశ్రదించాలి. ఆశీర్వాద సంబంధమైన పలుకులు పలకాలి. అలాగ వారు పలికితే నేను వారిని దీవిస్తా. చమరుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ స్థానం అంటే ఇది? మనం ఏం చేస్తాం? రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకోవాలి, సైగ్గా గెలుస్తాం. సైగ్గా ఎవరు గెలిచారు చెప్పండి? ఈ సిరియా సైన్యాధిపతి. సైగ్గా వెళ్ళి ఎవరు గెలిచారు? ఎలీషా శిష్యుడు ఉన్నాడు ఒకడు, 6 గెలిచాడు. దేనికోసం? మూట కోసం. కానీ ఎలీషా మూట కోసం లేదు. చమరుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రం. అది రోషం, అది పౌరుషం, అది మగతనం. చమరుడు దేవుడు, అది దైవజనుడికి ఉండవలసినటువంటి ధనం. అదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ స్థాయిని అమ్ముకోవడం కాదు, నీ స్థాయిని అమ్ముకోవడం కాదు. నీకున్న ఆ అంతస్తు, దేవుడు ఇచ్చిన అంతస్తు, నీకు ఇచ్చినటువంటి విలువైన స్థానం, అది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదాహరణకి శిష్యులకు చెప్పాడు. 12 మంది ఏర్పాటు చేసి వాళ్ళకి పేర్లు పెట్టారు. ప్రార్థన చేసి తర్వాత వాళ్ళకి పేర్లు పెట్టారు. ఓకే, బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఉంది, మొదటి నుండి. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉందనుకోండి. వాడిని అధికారాలు ఇచ్చి పంపిస్తున్నాడు. మరి దెయ్యాలు పాల్గొట్టడానికి కావచ్చు, వ్యాధులు బాగు చేయడానికి కావచ్చు, ఇలాగూ ఇస్తూ మీరు ఎక్కడికైనా వెళితే, ఏ గ్రామానికైనా పట్టణానికైనా వెళితే, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంట్లోనికి మీరు వెళ్లే ముందుగా ఇంటికి ఏం కలుగును గాక? శుభము కలుగును గాక అని పలకండి. ఒకవేళ ఆ ఇంటి వారు యోగ్యులైతే, పాత్రులైతే వారికి అశుభం సమాధానం కలుగుతుంది. వారు పాత్రులు కాకపోతే అది మీతోనే వస్తుంది అన్నాడు. చమరుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి ఇచ్చిన అధికారాలు మనం మర్చిపోతాం. ఇప్పుడు మనం వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెట్టుకుని ఇంటికి శుభము కలుగును గాక అంటే ఏమిటి? అది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. యోగ్యులైతే అప్రూవ్ అయిపోయింది. దేవుడు అప్రూవ్ చేసేసాడు. చమరుడు దేవుని మై వారి వరకు కలుగుతుంది. ఎంతటి స్థాయి అండి సేవకుని స్థాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి స్థాయి చూడండి, ఎంతటి విలువైన స్థాయి చూడండి. బిలిం గ్రామ్ గారినంట అమెరికా దేశంలో అడిగారంట, బిలిం గ్రామ్ గారు మీరు అమెరికా ప్రెసిడెంట్గా ఉండండి, మేమందరం నీకు ఓట్లు వేస్తా ఉన్నారంట. ఆయన అనిపించున్నారా, నన్ను ఎందుకు ఒక స్టెప్ కిందకి దింపుతారు అన్నాడంట. ఒక స్టెప్ ఎందుకు కిందకి దింపుతారు మీరు అన్నాడు. ఏందయ్యా మీరు అనేది? ఇప్పుడు దైవజనుడి స్టెప్పు, దేవుడు ఇచ్చిన స్థాయి గొప్పదా, మీరు ఇచ్చే స్థాయి గొప్పదా? ఏ స్థాయి గొప్పది? దేవుడు ఇచ్చిన స్థాయి గొప్పది కదా.
అలాగన్నారంటే మనమైతే మనల్ని ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను అన్నారనుకో, జగన్ గారు వచ్చి నిన్ను పామూరికి నేను మెయిన్ చేసేస్తారన్నారు, మనం ఏం చేస్తాం? ఖాళీ స్థలాన్ని నీయే ఇంకేమైనా చేసుకోవాలన్నావు అనుకో, ఏం చేస్తావు? ఏది కోరుకుంటావు? ఇంకేముంది, సంచి బైబిల్ పెట్టేదే కదా. సులభమా పెట్టి ఏమయ్యా ఫాస్ట్ గారు కొన్ని రోజులు రెస్ట్లో ఉన్నారండి, వేరే పని వచ్చింది, కొన్ని రోజుల తర్వాత అంటాం. ఇవన్నీ కాదండి, తెలియని పరిస్థితి అది. సేవకుడు అంటే సేవకుని స్థానం తెలియనటువంటి విధానం అది. సేవకుని స్థానాన్ని మొదట తెలుసుకొని రావాలి. చల్లోడు దేవుని మహిమపరుదాం, దేవునికి స్తోత్రము కలుగును గాక. లేకపోతే మిగతా సేవల్లో వారు సిగ్గుదీస్తారు. అయ్యో మీ పాస్టర్లు అందరూ ఇంతేలే అంటారు. ఏమంటారు చెప్పండి? పాస్టర్లు అందరూ ఇంతేలేండి అంటారు. లేదమ్మా నేను అంటారు. నేను ఒకసారి కందుకూరు ప్రాంతానికి వెళ్ళా. అన్నిల మధ్య మా టీం నన్ను తీసుకెళ్ళిపోయి సువార్త చేస్తున్నారు. ఇల్లు తిరుగుతున్నారు. మాదంతే, వాళ్ళు పట్టణి తట్టిన ఏమన్నా కానీ ఇతర వస్తానంటే వెళ్ళి చేస్తుంటే వాళ్ళు ఆడవాళ్ళందరూ వచ్చారు. అయ్యా డబ్బులు విషయం. ఏం డబ్బులమ్మా? ఏదయ్యా డబ్బులు తీసుకుంటే ఆ రోజు ఏం డబ్బులమ్మా? ఏం నాకేం అర్థం కాలేదు. అదేనయ్యా 10,000 డబ్బులు. ఏ డబ్బులు అంటే ఇమ్మంటా. అమ్మ నాకు సంబంధం లేదమ్మా, వాటికి నేను తీసుకోలేదు. ఏందయ్యా నువ్వు తీసుకోలేదా? పాస్టర్లు అందరూ తీసుకుంటా అంటున్నారు. మరి ఇదేదిరా బాబు, ఇదే సంగతి, ఇదే గొడవ. ఇదే ఎవరో చేసిన దానికి అందరూ చుట్టుకొని చూడండి. అర్థమవుతుందా? ఎందుకంటే సేవకుడు అనే పేరు ఉంది కాబట్టి, ఆ గుంపులో ఉన్నారు కాబట్టి గుంపుకి అంతా ఏమైపోయింది? ఏం లేదండి, దోశలు ఎత్తేస్తారండి. దోశలో ఇడ్లీ వాటలు ఎత్తేస్తారు. రాత్రి అంతా పొద్దుగల పులుపు ఉండాలి కదా. అబ్బాయి 8 దోశలు అబ్బా భలే ఉన్నారు దోశ. పులిసిన పిండి ఏం చేస్తట? ముద్దంతా పాడు చేస్తట. కోతి మనమంతా జరిగినట్టుగా కోతులు కూడా చేయలేడు. కోతులు అయిపోయారు పాస్టర్లు కొంతమంది. అయిపోయి ఈరోజు సేవకుల యొక్క స్థాయికి ఏం చేశారు? మచ్చ తీసుకొచ్చేసారు. ఇంకెవరైనా పోతే అయ్యో అందరూ అంతేలయ్యా, అంతేనా కదా? చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది. ఒక పాడుబడిన ఇంటిని లేపేది సేవకుడి యొక్క ఆత్మీయ బలము. చంద్రుడు దేవుడు పాడిపోయినట్టు పాడైన స్థలాన్ని మళ్ళీ ఏం చేసేది? బాగు చేయవాడండి పేరు దేవుడు పెట్టాడు. చంద్రుడు దేవుని మహిమపరుదాం. పాడైన స్థలములను బాగు చేసేవాళ్ళం, పాడైన కుటుంబాలను బాగు చేసేవాళ్ళం. అంత స్థాయి దేవుడిస్తే మన స్థాయి ఎదుగక అంతకాలం కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు. అంత మాత్రాన శ్రమల్లో నీవు దేవుడిని చేయి విడిచానని కాదు, శ్రమలలో నీకు విధేయత నేర్పిస్తున్నాడు. చల్లోడు దేవుని మహిమపరుదాం. దేవునికి స్తోత్రం. అలాగే కష్టములలో నీకు విధేయత నేర్పిస్తున్నాడు, కష్టములలో ఆత్మీయత నేర్పిస్తున్నాడు. ఎందుకంటే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు భూమి మీద సాక్షాత్తుగా యేసు ప్రభువే. చల్లోడు దేవుని మహిమపరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే ఆ మాట ఉంటుంది. ఆయనకేం కన్నీళ్ళు లేవా? శ్రమలు కలగలేదా భూమి మీద? సేవ చేయడానికి వచ్చిన నశించిపోయిన ఆత్మలు వెతికి రక్షించడానికి వచ్చినప్పుడు, మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన అంత శ్రీమంతుడైనటువంటి వాడు ఈ రిక్తుడిగా కాలేదా? మానవ స్వరూపం దాల్చలేదా? తను తాను సులువు మానవులకు తగ్గించుకోలేదా? ఆయన కొట్టించుకోలేదా? ఉమ్మివేయించుకోలేదా? ఏడవబడలేదా యెరూషలేము వీధుల్లో? చూడండి, యెరూషలేముకి వెళితే ఆ స్థలాలన్నీ మనం చూడగలుగుతాం. నీకు ఇంకా బైబిల్ నాలెడ్జ్ బాగా వస్తుంది, వాస్తవికతలు అక్కడ తెలిసిపోతాయి. యెరూషలేము కనుక వెళితే యెరూషలేముకి వెళ్ళొచ్చారు కాబట్టి చూస్తున్నారు ఎక్కడ ఏ స్థలంలో ప్రార్థన చేశాడు, ఎలా ఏడవబడ్డాడు అన్నీ కూడా చూపిస్తారు. గైడు ఆ స్థలానికి వెళ్ళి తీసుకెళ్తారు. ఈరోజు అన్ని వ్యాపార కేంద్రాలు అయిపోయాయి, మనకి బిజినెస్గా అవుతుంది. బెత్లెహేము ఇప్పుడు ఏముంది? వారి స్వాధీనంలో, పాలస్తీన్ల స్వాధీనంలో ఉంది. వాళ్ళు దాన్ని బిజినెస్గా, టూరిజం వాళ్ళు పెట్టుకునేస్తారు దాన్ని. కాబట్టి ఈ రోజున వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. యెరూషలేము ఏ వీధులు అయితే ఏడవబడ్డారో అవన్నీ దుకాణాలు అయిపోయాయి. డెరలస అంటారు కదా, అవన్నీ దుకాణాలు అయిపోయాయి. అప్పుడు ఆ రోజు ఎలా ఉందో మరి, ఎలాంటి పరిస్థితో ఆ రోజుల్లో. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచన చేస్తే యేసయ్య కలగలేదా శ్రమ, వేదన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను తప్పించువానికి, అంటే మరణం నుండి తప్పించువానికి ఏం చేశారంట? ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు సమర్పించారండి. మనమంతా కూడా అంతే కదా. కొంతకాలం దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనకి లేనిది మనకేమైనా ఏర్పాటు చేశారా?
అసలు ఆయన సేవకుడు అని బైబిల్ చెప్తుంది. పేతురు గారు అంటారు దేవుని సేవకుడు అంటారు యేసు ప్రభుని. 3:13 చదువుకుంటే అపొస్తలుల కార్యంలో 3:13 వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ అంటాడు తన సేవకుడైన యేసు అని అంటాడు. ఏమంటాడు చెప్పండి? యేసు ప్రభుని రక్షకుడు, లోక రక్షకుడు. ఓకే, మనం అంటాం అన్నీ కూడా ఇమ్మానుయేలు బాగానే ఉంది. కానీ పేతురు ఏమంటాడంటే సేవకుడు. సేవకుడు యేసు ప్రభుని ఎవరిగా చూపిస్తున్నాడు? సేవకుడు. యెషయా గ్రంథంలో నా సేవకుడు అన్నాడు. ఓకే, బాగుంది, అది దేవునికి కుమారుడికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే సేవకుడు. సేవ చేశారా లేదా? సేవ చేశారా లేదా? సంపన్న కుటుంబంలో నుండి వచ్చారా? సత్రంలో కూడా స్థలము లేనందున. అప్పుడే ఆనంద్ గారు నాకు చెప్తున్నాడు, నేను మొదట సేవకు వచ్చినప్పుడు ఈ చర్చి మీదకి వచ్చేవాడిని. వాళ్ళకి తెలిసి తెలియక వచ్చి పైన పడుకునేవాడిని. షర్ట్ లేకుండానే పడుకునేవాడిని. ఒకవేళ వాళ్ళు వచ్చేవారు తెలిస్తే నాకు ఏదైనా బెడ్షీట్ అలా ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు, వస్తారు, పోయేది కూడా తెలియదు. అట్లా 1 సంవత్సరం గడిపాను అన్నారు. యేసుప్రభు ఎక్కడ గడిపాడండి? లగ్జరీగా పుట్టాడు ఆయన? లేదు కదా. లగ్జరీ ఇంట్లో ఉన్నాడా? లేదు కదా. సత్రములు స్థలము లేనందున ఆయన ఎక్కడున్నాడు? పశువుల పాక. అంటే ఎంతగా తగ్గించుకున్నారు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆయనకి కష్టం రాలేదా? శ్రమ రాలేదా? ఆయన సొంత ప్రజలు ఆయన దూషించలేదా? సేవలు ఎదురయ్యేవన్నీ కూడా ఆ సేవకుడు అన్నీ కూడా అనుభవించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఎంత కష్టం ఉందో, నీకు ఎంత కష్టంలో సేవ చేస్తున్నావు. ఆ సేవ మంచిదే, బాగుంది, కష్టాన్ని అనుభవిస్తున్నావు దేవుని కొరకు. అది దేవుడు చెప్పింది, శిష్యులు చెప్పాడు యేసు ప్రభు. నా నిమిత్తం మీరు ఏం చేస్తారంట? జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ధన్యతలో నీవు ఉన్నావని మర్చిపోకు. చపలో దేవుని మహిమపడదాం. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఇదేమిటండి? క్రైస్తత్వం అంతా కూడా, దేవుని పరిచయం అంతా కూడా శ్రమతో కూడుకుంది. ఎంతో కూడుకుంది? శ్రమతో కూడుకుంది. ఇల్లు వాకిళ్ళు వదిలి, బంధువులు వదిలి, స్నేహితులు వదిలి, ఆస్తులు విడిచిపెట్టి దేవుని వెంటబడేటువంటి సేవ ఇది. దేవుని సేవ. చపలో దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏదో నలుగురు చూపించి బాప్తిసాలు తీసుకున్న వాళ్ళని మరలా చూపించి ఏదో డబ్బులు తీసుకునేది కాదు. అమెరికా వాళ్ళు ఉండే అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బాప్తిసం తీసుకున్నారంటే వాళ్ళే మళ్ళీ తీసుకెళ్తారు. వాళ్ళకి తెలుగు తెలియదు కాబట్టి అందరు చేతులు ఎత్తండి అంటారు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తీసుకున్నాడు, తీసుకోలేడు, 100 రూపాయలు ఇచ్చినాడు, అందరూ చేతులు ఎత్తాడు. ఓ సో మెనీ పీపుల్, ఓ మై గాడ్ అంటారు. వాడు పోయి అక్కడ చూపించుకుంటాడు. ఎంతమంది చేతులు ఎత్తారు, బాప్తిసం ఇచ్చారు. వాడు డబ్బులు సంపాదించి, వీళ్ళు డబ్బులు సంపాదించారు. వాళ్ళు అలాగే సంపాదించుకోలేదండి అపోస్తలుడు. చపలో దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. అంత చీప్ మినిస్ట్రీ వాళ్ళు చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత చీప్ మినిస్ట్రీ వాళ్ళు చేయలేదండి. కష్టపడ్డారు, శ్రమపడ్డారు, కొట్టబడ్డారు, బెదిరించబడ్డారు, దూషింపడ్డారు, సరసాల్లో వేయబడ్డారు. వాళ్ళ మినిస్ట్రీ చూడండి ఎలాగుందో. చపలో దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎందుకో తెలుసా? వారి కళ్ళ ముందు మెలుస్తూ ఉంది. తను మినిస్ట్రీ చేశాడు యేసు ప్రభు. వాళ్ళని వెంటబెట్టుకొని ఆ మినిస్ట్రీని వారు కళ్ళారా చూశారు. చపలో దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పరిచయం నువ్వేం చూస్తున్నావు? ఏమి చూసావు? నువ్వేదైనా చూస్తే కదా నువ్వు మినిస్ట్రీ సరిగ్గా చేయడానికి నీకు అర్థమయ్యేది. ఆ యేసు ప్రభు చేసిన పరిచర్య, అపోస్తలులు చేసిన పరిచర్య నువ్వు చేయడానికి దాని గురించిన అవగాహన నీకుంటే కదా, దానికి నువ్వు సమర్పించుకుంటే కదా. చూడండి, నేను పరిచర్యకు వచ్చే ముందుగా నాకు ఒకే ఒక ఆశ ఉండేది. ఏంటంటే మరి సేవ చేయాలి. ఏదో సేవ అంటే భలే ఉబలాటంగా ఉంది. నాకు కష్టం అనేది అర్థం కాల, అనుభవం లేదు కాబట్టి. అక్కడ ఒక దైవజన్ దగ్గర అడిగాను, అయ్యా నాకు సేవ చేయాలని ఉందా? అయ్యా బాబు సేవ చేయాలని ఉందా? అవును. ఎంతమంది పిల్లలు మీరు? మీ నాన్నకు? అయ్యా నేను ఒక కొడుకునే అన్నా. అయ్యో బాబు నువ్వు చాలా శ్రమ పడతావు, నువ్వు చేయలేవులే నాయన అన్నాడు. లేదు సార్ నేను చేస్తాను సార్ అన్నాడు. లేదు బాబు, సేవ అన్నది ఇది మల్లెపూలు పాన్పు కాదయ్యా బాబు, ఇది ముళ్ళ పాన్పు నాయన అన్నాడు. అయినా పర్వాలేదు సార్ నేను చేస్తాను సార్ అన్నాడు. ఎందుకంటే అదే కొత్త పిల్లోడికి ఏంటంటే అట్లా తెలియదు, అనుభవం లేదు. అయినా అంటే లోపల ఉండే ఒక జిగిచ. ఎందుకంటే కనీసం కొట్టు కంపురు మా నాన్నోళ్ళు దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకున్నాడు, అడు కూడా పంపించేవాళ్ళు కాదు. వాళ్ళే తెచ్చుకునేవాడు. పెద్దడైనా కూడా ఏదేదో తిరుగుకుంటా అలా డ్రెస్ వేసుకొని తిరుగుకుంటా ఉండేవాడు అనమాట.
సో ఇప్పుడు యేసు ప్రభుని నమ్మేటప్పటికి నేను అదేదో ఒక వైరాగ్యం వచ్చేసింది. నేను కూడా సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి. చివరికి ఆ సేవ చేసే రావడానికి విషయంలో ఏది పోయినా ఇదే సేవ చేయాలి, సేవ చేయాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారు సంఘం? ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, అక్కడ ప్రార్థన జరుగుతుంది, అయ్యో నేనేమి ఇక్కడ ఉన్నా, నేను అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇదే చికిత్స. చివరికి ఏదో ఒక రిలీజ్ వచ్చేసింది అనుకోండి. ఒకరోజు నేనేం చేశానంటే ఇక ఇంట్లో ఉండిపోయి ఆ పనికి వెళ్ళకుండా, మా నాన్న చాలా బేజారు పడ్డాడంటే, ఏంటి పనికి వెళ్ళకుండా పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉంటారు, మరి ఎట్లా పొందుతారు ఇది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన వేరే ఆలోచనలో పడ్డారు. ఆలోచన పడి నైట్కి చనిపోయాడు. ఆయన ఉన్నట్టుండి భోజనం చేసి వెళ్ళిపోయి పడుకున్నాడు, చనిపోయాడు. నేనేం చేస్తాను 2 వారాల నుండి నాకు ఎప్పుడు దారి దొరుకుద్దా సేవకి అంటే ఎదురు చూస్తున్నాను. చనిపోయేటప్పుడు నాకు ఒక సిగ్నల్ వచ్చింది, ఆహా దేవుడు ఏదో ద్వారం తెలిసినట్టుగా ఉన్నాడు. ఎవరు అనుకుంటారు? నాన్న చనిపోయినప్పుడు అనుకుంటారా? చూడండి, దేవుడు ఏదో నాకు ద్వారము తెరిచినట్టుగా ఉన్నాడు, సిగ్నల్. సరే నాన్న కాబట్టి బాధ ఉంటుంది, ఒకే కొడుకు బాధ ఉంటుంది. అయినా బాధను దిగుముంగుతూ ఇదే ఉమలాట, ఆహా ఇక రేపు నుంచి సేవ కావచ్చు. చూడండి ఎలా ఉంటుంది. సరే అవన్నీ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత సంఘంతో చెప్పుకున్నా, నేను సేవ చేయాలంది, దైవజనులకు చెప్పిన సేవ చేయాలని ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆ సేవకు వెళ్ళే ముందుగా నేనేం చేశానంటే ఆ భార్యతో మాట్లాడాను, నేను సేవకు వెళ్ళాలని ఉంది అని అడిగాను. సో సేవకు వెళ్ళాలని చెప్పాను. సో మా చెల్లి మాకంటే ముందు ఆత్మీయంగా ఎదిగింది, ఆమెతో చెప్పాను, చెల్లి ఆమె నాకు బైబిల్ ఇచ్చింది. ప్రార్థన తీసుకున్న తర్వాత నేను సేవకు వెళ్ళాలని ఉంది అంటే ఆ అమ్మాయి కూడా సరేనా అన్నట్టుగా అంది. మా మదర్, స్టెప్ మదర్ అంటే ఇంక అర్థం అవుతుంది మీకు అన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అని. స్టెప్ మదరు, ఆ స్టెప్ మదర్ గురించి మా నాన్న ఆలోచన చేసి ఎలా బతుకుతాడు ఏంటో, మీ పెళ్ళైన తర్వాత ఎన్ని సమస్యలు వస్తాయో అన్న ఉద్దేశము, అది ఆయనకు ఇష్టం లేదు. సో కాబట్టి మా స్టెప్ మదర్ని అడిగా, ఆమెకేం చెప్పలేదు, అంటే ఆమెకు సేవ అనుభవము లేదు కాబట్టి. సరే సేవకు వెళ్ళే ముందుగా ప్రభు మోకరించి ప్రార్థన చేశాను. ప్రభా నేను సేవ కనుక వెళితే నేను ఒకరి దగ్గరికి ఛార్జింగ్ కానీ లేకపోతే సేవకు కానీ నేను చెయ్యి చాపి అడిగే పరిస్థితి నాకు పెట్టకు. చలోడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను మొదట దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నా. నేను వెళ్ళిపోయి అయ్యా నన్ను పిలిస్తే నాకు ఎంత ఇవ్వాలి, లేకపోతే నేను ఆ కోటాలకు వెళ్ళాలంటే ఛార్జింగ్ నేను తీసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు ఈ పరిచర్య వద్దు ప్రభా. ఇచ్చే పని అయితే అలాంటి పరిచర్య కాకుండా ఇంకా దేవుని నీ ఉద్దేశం అయితే నేను వెళ్ళి ఏదైనా వారికి ఉపయోగపడేటట్టుగా ఉండే పరిచర్య ఇవ్వమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో అప్పుడు 6 నెలలు సంఘంలో వచ్చే కానుకలు కానీ ఏమి కానీ తీసుకోలేదు నేను. రెండవదిగా మా భార్య చెప్పింది, ఆమె సరే నేను ఉద్యోగానికి వెళ్తాను, పిల్లలు నేను చూసుకుంటానులే అని చెప్పింది. సరే ఆమె ఏం చేసింది, ఇప్పుడు టైపింగ్ నేర్చుకుంది. పక్కనే ఒక పబ్లిక్ స్కూల్ ఉంది. ఆ పబ్లిక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా ఏం పని లేదు, నువ్వు ఒక పని చేస్తావా, స్టెన్సిల్ కనుక కొడితే, స్టెన్సిల్స్ అంటే తెలుసా? స్టెన్సిల్స్ కార్బన్ పేపర్ మధ్యలో ఉంటుంది, పైన పేపర్ కింద పేపర్ ఉంటుంది, దాన్ని టైప్ కొడుతుంది. అర్థం అవుతుందా? అది కరెక్ట్గా చేయాలి. అది ఒక పేపర్ కొడితే 25 పైసలు ఇస్తాను అని చెప్పారు. ఎంత? 25 పైసలు. సో మా భార్య 25 పైసలకు ఉద్యోగానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సో 25 పైసలు ఉద్యోగం చేస్తుంది. ఆ ఉద్యోగం ఆమెది, నా ఉద్యోగం నాది. ఈ పిల్లలెట్ట వాళ్ళెట్ట అన్నది మైండ్లోకి రాలా. అదే చెప్పాను కదా, కొత్త పెళ్లి కొడుకు ఇదే నాది, ఈ గుబులే ఇదే కొత్త సేతిగాడు 2 ఏదో ఉంటాయి, మొత్తానికి ఏదో ఉంటాయి, 2 ఉంటాయి. అట్లా ఇదే దారి, ఇదే ఆలోచన, ఇదే తలపు. పిల్లలు ఏం చేస్తారో ఆ భారమంతా అమ్మేదేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం వస్తుందో ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లే. నాకు ఇది ఆత్మలు, ఆ ఊరికి వెళ్ళు, ఈ ఊరి. నేను మొదట పట్టణంలో నుండి 1993 సంవత్సరంలో పల్లెటూరుకి వెళ్ళా సేవకుల ద్వారా, సంఘం ద్వారా సేవకు వెళ్ళా. వెళితే అబ్బా ఏం బాగుందరా బాబు. ఆ పల్లెటూరుగా ప్రజల ముందు పాటలు పాడుతుంటే వాళ్ళు, ఈ ప్రజలు వచ్చి కూర్చుంటూ ఉంటే, అది విలేజ్ ఎట్టుంటాయి, మరి చెట్లు పళ్ళ చెట్లు అన్నీ ఉంటుంది. అదొక ఆనందంగా ఉంది. ఆనందంలో తన్మయం అయిపోయి
నేను స్త్రీలతో మాట్లాడాలన్నా నాకు సిగ్గే, మగవాళ్ళతో ముఖం మాట్లాడాలన్నా సిగ్గే. అట్లా నాకు తెలియకుండా మరిచిపోయి డ్యాన్స్ చేయడం ప్రారంభించాను. వాళ్ళు డ్యాన్స్ చేసి కొంత అయిన తర్వాత సిగ్గుపడి గమల మూల వైపు వచ్చి ఏం చేశారు రా బాబు, నాకు తెలియలేదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగా వెళుతూ ఉంటే ఆ రోజుల్లో మిషనరీస్ అనే వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు. పాల డబ్బాలు ఇచ్చేవాళ్ళు, ప్లేస్లు ఇచ్చేవాళ్ళు, కళ్ళద్దాలు ఇచ్చేవాళ్ళు, అవి ఇచ్చారనమాట. వస్తే ఆ లీడర్కి నన్ను ట్రాన్స్లేట్ చేసేవారుగా పెట్టుకున్నారు. ట్రాన్స్లేట్ చేసుకోరు అంటే వీళ్ళు ఈ బ్రష్లు ఎందుకు ఇస్తున్నారు, అది అంత కూడా లేదు నాకు అల్లాదే. సరే వాళ్ళు ముస్వాలు చెప్తారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నాం. ఒక విలేజ్కి వెళ్ళాం. డే టైంలో ఏమో ఈ బ్రష్లు ఇచ్చేది, వాళ్ళకి కొద్ది సువాలు చెప్పేది, బ్రష్లు ఇచ్చేది, కళ్ళద్దాలు ఇచ్చేది, ఈ పని. సరే మెయిన్ నాయకుడికి నన్ను పెట్టుకున్నారు. ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే ముసలాయన వచ్చింది. ఆ ముసలాయన వచ్చినప్పటికి వీళ్ళు మరి ఎవరో మరి ఆ ముసలాయన పక్కకు నెట్టేశారు. ఏం చేశారు? పక్కకు నెట్టేశారు. పక్కకు నెట్టేటప్పటికి నాకు బాగా దుఃఖం వచ్చేసింది. తెలియకుండా ఏడుస్తా ఉన్నా. వాళ్ళందరూ అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నా, బాగుంటుంది కదా, ఎందుకు ఏడుస్తున్నా? నేను చెప్పడానికి కూడా కాలేదు. నాకు ఎందుకు ఏడుస్తున్నానో చెప్పడానికి కూడా నాకు వీలు కాలేదు. చివరికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, అంతా ఆగిపోయింది. ఆ లీడరు అలాగే ఇండియా లీడరు అందరూ కూడా అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏంటి ఏడుస్తున్నారు అంటే ఒక అర్థం అయిన తర్వాత అంతా కామ్ అయిన తర్వాత అప్పుడు అడిగితే చెప్పాను, మీరు ఆ ముసలాయన వచ్చాడు, ఆ ముసలాయన మీరు దోషించేటప్పటికి నాకు చాలా బాధ కలిగింది, దుఃఖం వేసింది. అంటే ఏమర్థం చెప్పండి? ఏమో ఆ స్థితిలో ఉన్న ప్రజలను పరిశుద్ధాత్మ దేవుడు చూసి బాధపడ్డాడేమో. ఆ రోజు నుండి పేదలంటే దేవుడు అదొక ఇష్టాన్ని దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధవరాలైనా, తల్లిదండ్రులు లేని వారైనా, లేకపోతే పేదరికంలో ఆ రోజున ఒకవేళ నాకు డబ్బున్నా లేకపోయినా వాళ్ళంటే ఒక భారాన్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ మనసు ఏమిటంటే బైబిల్ చెప్తుంది కదా, ఏ క్రిస్టియన్ పాస్టర్ మస్ట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రిస్టియన్స్ కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని పౌలు భక్తుల అద్భుతమైన అనుభవాన్ని ఫిలిప్పీ సంఘానికి 2వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్తాడు. అంటే ఒక సేవకుడికి ఏముండాలంటే తండ్రి లాంటి మనస్సు ఉండాలి, హృదయం ఉండాలి. చివరి దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సేవ మన దేవుడు అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనకు అనేక దృశ్యాలను చూపిస్తూ ఉంటాడు, అనేక విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అందులో మనం ఎలాగూ స్పందిస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఎలాగూ స్పందించాలి. మన హృదయాన్ని దేవుడు మోల్డ్ చేస్తాడు, సేవకు తగినట్టుగా మోల్డ్ చేస్తాడు. మన మనస్సును సేవకు తగినట్టుగా మోల్డ్ చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో అప్పుడు నేను అనుకునేవాడిని, నా లైఫ్ ఎందుకు ఇలాగ అయిపోయింది? మా తల్లి మా నాన్న వదిలిపోయింది, నన్ను వదిలిపోయింది. మా తల్లి చిన్నప్పుడే నన్ను మంచానికి కట్టేసి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ కట్టేసి? మంచానికి. 9 మాసాలు అంటే నాకు 9 మాసాలు. అప్పుడు మంచానికి కట్టి నన్ను వదిలేసి మా తండ్రిని వదిలి వెళ్ళిపోయింది ఆమె. అనుకునేవాడిని, నేను బాధపడేవాడిని, ఎందుకు నా లైఫ్ ఇలాగైంది. కానీ సేవలకి రాగా నాకు దేవుడు ఎందుకు ఆ లైఫ్ ఇచ్చాడో నా సేవకు అనుకూలపడేటట్టుగా అర్థమైపోయింది. చదువుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు దేవుడు ఆ స్థితిని ఇవ్వకపోతే ఈ రోజున స్థితిలో ఉన్నవాడిని నేను చూసేవాడిని కాదు కదా. నాకు ఆ మనసు ఉండేది కాదు కదా. ఏదో ఉన్నది తింటూ నా మట్టుకే నేను బ్రతికేవాడిని కదా, నా పిల్లల మట్టుకే బ్రతికేవారు కదా. అది ఈ రోజున నాకేముంటుందో అది నా ఇంటికి ఇచ్చేవాడిని కాదు. కానీ నాకేమొస్తుందో చర్చిలో అవన్నీ పోగు చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పల్లెటూళ్ళకి వెళ్ళిపోయి విధవరాళ్ళు దిక్కులేని వాళ్ళకంతా పంచిపెట్టి వెళ్ళేటప్పుడు కనీసం ఒకసారి ఛార్జింగ్ లేకుండా వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి బస్సు ఎక్కేటప్పటికి ఛార్జింగ్ ఉండేది కాదు. ఒకసారి వస్తూ ఉన్నా డబ్బులు పెట్టుకు వస్తా బస్సులో బాగా ఆదమర్చి ఎదురుపోయా. దిగవలసిన స్థలంలో ఒక స్థలంలో ఏం చేశారంటే తిరుపతి బస్సు సీట్ చేంజ్ చేశారు. అంటే అలసిపోయి వచ్చాను, అక్కడ సేవ చేసి అలసిపోయి బస్సు ఎక్కారు. తర్వాత ఆఖరి సీట్లో కూర్చున్న వాళ్ళని సీట్ కాల్ అయ్యేటప్పటికి నేను టికెట్ తీసేటప్పుడు పర్సు తీసి డబ్బులు ఇచ్చాను. పర్సు అక్కడే పెట్టుకుని మర్చిపోయాను. ఆ మధ్యరాత్రిలో మెలకు ఆ సీట్ కాలో చూశారు, అక్కడ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు, కానీ పర్సు మర్చిపోయారు. సో ఇక తెల్లవారుజామున చూసుకుంటే పర్సు లేదు, అందులో కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే ఫస్ట్ నేను అనుకుంది ఏమంటే అక్కడ ఎందుకైనా లేదు. ఫస్ట్ నా మనసులో అనుకుంది ఏంటంటే ఎవరికైనా అవసరమేమో దేవా
అది వాళ్ళు తీసుకొని. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే నా కార్డ్స్ ఉన్నాయి, అవి మాత్రం దొరికితే చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వెంటనే 5 గంటల టైంలో భార్యకి ఫోన్ చేశా, ఇట్లా నాకు పర్స్ పోయింది, కార్డ్స్ పోయాయి, బ్లాక్ చేసి పెట్టు అని చెప్పా. తర్వాత నేను డ్రైవర్ని అడిగాను, వాళ్ళు లేదన్నారు. సరే రోడ్డు మీద దిగేసి, సరే ఎవరికైనా అవసరం ఎవరో దేవా అనుకొని అలాగే వెళ్ళిపోయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దాన్ని మళ్ళీ ఆలోచనలోకి రానివ్వలేదు. ఆలోచనలోకి వస్తే సేవ దెబ్బతింటుంది, వాక్యం చెప్పాలి, దీన్నే మనసులో పెట్టి దాన్ని వదిలేశాను. దేవునికి స్తోత్రం. చెప్పులు పోయినా ఏది పోయినా వదిలేస్తా అక్కడే. సపోజ్ నేను ఎక్కడికైనా వెళ్ళంటే చెప్పకూడదు, మీకు సేవకు ఉపయోగపడినట్టుగా, కాబట్టి సేవకుల సదస్సు కాబట్టి చెప్తున్నా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సో ఇలా వెళ్ళామనుకోండి, ఒక సేవకుని చూసేవారికి అక్కడ తీసుకెళ్ళిపోతే నేను ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడతాను, ఏ విధంగా నేను ఇక్కడ ఉపయోగపడతాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడగానే వాళ్ళు చూస్తాను, డ్రెస్ చూస్తా, కింద కాళ్ళు చూస్తా, ఓకే మనసులో పెట్టుకుంటా. వాళ్ళకి ఏంటంటే అప్పుడు నేను తీసుకెళ్ళిపోయిన షర్ట్స్ ఉంటాయి కొన్ని, అట్లా ఎన్ని షర్ట్స్ ఇచ్చేసాను వాళ్ళకి. ఇంటికి పోయిన తర్వాత భార్య అడుగుతుంది, ఆ షర్ట్ ఏది, ఈ షర్ట్, ఆ షర్ట్ ఎక్కడ పోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే మీరు సొంత డబ్బా అనుకోబాకండి. నేను ఎప్పుడు కూడా అవసరమైతే చెప్తా, అవసరమైతే చెప్పను. నా సాక్షి కూడా నేను ఎక్కడ చెప్పను, అవసరమైన చోట. అసలు ఈరోజు నేను సాక్ష్యం చెప్పాలనుకోలేదు, ఎందుకో వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే అది షూలు కావచ్చు, ఏమైనా కావచ్చు అండి, దాన్ని చూసేది లేదు. అది ఎంత వెళ్ళని కూడా చూడట్లేదు. అక్కడ అవసరమైందా అక్కడ వదిలి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకోబాకండి, మంగళాలు ఉన్నాడు అనుకోండి, మంగళ ఆయన ఏం చేస్తారు చెప్పండి? కాదు, అందరు తలలు చూస్తాడు, అందరు తలలు చూస్తాడు. టైలర్ ఉన్నాడు అనుకో, ఏం చేస్తాడు? బట్టలు చూస్తాడు. ఇంకా డాష్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు చూస్తుంటారు. అర్థమవుతుందా? అట్లా సేవకుడు అనేది కూడా నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా ఆ ప్రదేశం పరిస్థితి ఏంటి, ఆ సేవకుని పరిస్థితి ఏమిటి, ఇవనేది మన మైండ్లో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నేను మొట్టమొదటిగా చూసేది అదే. సేవకుని చూస్తా, ఇంటి పరిస్థితి చూస్తా, మామూలుగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా, మళ్ళీ తెలియనట్టే మౌనంగా ఉంటా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ అవసరమైనప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే మీకు చెప్తున్నా, మీరు దయచేసి సొంత డబ్బా అనుకోబాకండి. మీ సేవలో ఉపయోగపడాలి. ఇంతవరకు అలాంటి సేవ చేయకపోతే మీరు అలాంటి సేవ చేయడం, నీకు రూపాయి ఉన్నా కూడా రూపాయిలో ఇతరులకు నువ్వు పెట్టే దేవుడు అవకాశం పరీక్షించినప్పుడు ఆ పరీక్షలు నువ్వు పాస్ అవ్వు. చదువు దేవుడు మైపడదాం. దేవుడు నిన్ను చూసుకుంటాడు. యెహోవా ఈరేగా నీ సేవకు ఏ కొదువు లేకుండా చేస్తాడు. నీ బిడ్డలకు, భార్య బిడ్డలకు ఏ కొదువు లేకుండా దేవుడు చేస్తాడు. చదువు దేవుడు మైపడదాం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను పస్తు పెట్టేవాడు, ఆ పస్తు ఒక ఆశీర్వాదానికి దారి తీస్తుందని, నీవు ఒక శ్రమ ఒక ఆశీర్వాదానికి దారి తీస్తుంది నీవు నేను కూడా నమ్మాలి. హైదరాబాద్ ఒక పాస్టర్ గారు పిలిచారు. ఆ ఇల్లు వెళ్ళగానే ఆయన చూశాను. ఆయన పాపం సూలు అన్ని ఎలిగిలి గురిగిలాగా ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. మరి సేవకుడు ఇద్దరు పాపం ఎట్లున్నాడు అనుకున్నాను. నేను చెప్పలేదు ఆయనకి. సరే మౌనంగానే ఉన్నాను. ఒక మంచం వేసాడు. ఆ మంచం కింద ముందు ఒక కోడి ఉందన్నమాట. కోడిగా పెట్టాడు. అక్కడ పడుకుంటే ఆ కోడి అంటుంది జామజామకు ఒకసారి. సరే పాపం నేను బండేసాడు. అవి ఉన్నది అదేమో మనకేముందని సరే అక్కడే పడుకోండి. సో తెల్లవారి పాస్టర్ గారండి, మనం ఎక్కడన్నా షూ షాప్ ఉందేమో అంటే, ఎందుకయ్య గారు షూలు తీసుకోవాలండి అని. సో వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాము. పాస్టర్ గారు మీ సైజ్ ఎంత? మీకు కదా అన్నారు. నాకు కదండి, దేవుడు మీకోసం పంపించాడండి. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిచర్యలో నీవు క్రీస్తు కలిగి నీ మనస్సు నీవు కలిగి పరిచర్య చేస్తే నీ పరిచర్య సంతృప్తిగా ఉంటుంది. చబలుడు దేవుని మైపరుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ పరిచర్య సంతృప్తిగా ఉండాలి. యేసయ్య అన్నాడు కదా, ఒక అంగీ లేని వానికి నీవు 2 అంగీలు కలిగి ఉంటే ఏం చేయాలి? ఒక అంగీ అతనికి ఇవ్వు అన్నాడు. యేసన్న గారంట ఆయన 2 అంగీలు కొనుక్కుంటే ఒక అంగీ వేరే వాళ్ళకి ఇస్తారంట. ఇవన్నీ విన్నప్పుడు ఇన్స్పిరేషన్ కలిగాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆకలిగా ఉంటే నాకు ఏం చేశారు మీరు? ఆహారం పెట్టారయ్యా. నేను రోగిన ఉంటే ఏం చేశారు మీరు? పరామర్శించడానికి వచ్చారు మీరు.
సో మీకు ఎప్పుడు ఆకలింది, మీరు ఎప్పుడు బట్టలేని వారైతే నా పేరిట ఒకరికి చేస్తే నాకు చేసినట్టు కాదా అన్నాడు. చబరు దేవుని మహిమపరుద్దాం. ఈ మాటలన్నీ నా హృదయంలో పడిపోయాయి, ఇన్స్పిరేషన్ అయిపోయాయి. వాక్యం చెప్పడమే కాదండి సేవ అంటే, వారి యొక్క కష్టములో దుఃఖములో పాలు పొందడమే సేవకుని యొక్క మనసుకు సంతృప్తినిచ్చేది. చబరు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? యేసు ప్రభు దిక్కులేని వాళ్ళని చూసినప్పుడు ఆయన కనికరం కలిగింది, కుష్ఠుని చూసినప్పుడు కనికరం కలిగింది. నాకు ఇష్టమే నీవు శుద్ధుని కమ్మని వాడిని చేయబట్టుకున్నాడు. భిక్షగాల్ని చూశాడు, ఇంకా ఏం చూశాడు చూడండి, ఆకలి కలిగిన వాడిని చూశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విధవరాళ్ళు ఆయన పరిచర్య చూడండి ఎలా ఉంటుందో, అదే పరిచర్య నీకు నాకు ఇచ్చింది యేసు ప్రభువు. చబరుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను పోషించడానికి సారపతి విధవరాలు సిద్ధపరిచినట్టుగా దేవుడు నిన్నెవరిలో సిద్ధపరుస్తాడు, అందులో సందేహమేమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో రెండవది ఏంటంటే, ఇతను స్టూడెంట్ మాత్రమే కాదు, రెండవది క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన దైవజనుడై ఉండాలి. దేవునికి దైవజనుడు అంటే పోయిన వాళ్ళ నుంచి కోడిని వస్తుందా, లేకపోతే ఏమన్నా ఆకుకూరలు పెడతారా అని ఉండకూడదు. సేవకుడు ఏది పెడితే తినేటట్టుగా ఉండాలి. చబరుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. సేవకుడు కూడా ఆహార అలవాట్లు కూడా అలవాటు చేసుకోవాలి. అదే దేవుడు ఆ యొక్క నిగ్రహ శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. నాకు సామాన్యమైన వంట అంటేనే ఇష్టం. సామాన్యమైన ఏం చెప్పండి? ఆకుకూరలు, గోంగూర, వంకాయ, ఇంకా చెప్పండి. ఇవి ఉంటే చాలు, ఏ ఇంట్లో అయినా ఉంటాయి. లేకపోతే ఇదైనా చాలు. ఏదైనా చెప్పండి, చట్నీ అదైనా చాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. టమాటా చట్నీ చేస్తే చాలు. ఏమంటారు? సో అక్కడ ఏమిటి అని అంటే, ఇక్కడ దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు, ఇక్కడ మన అవసరం ఏంటి? దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం ఏముంది, ఆయన మనసు ఏముంది? సో ఆయన మనల్ని నమ్మి అక్కడికి పంపిస్తున్నాడు కదా, ఆయన తలంపే ఉందో ఆ కుటుంబం పట్ల. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మనం ఎందుకు వాళ్ళు అక్కడ పంపిస్తారు ఆయన అనేది మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాళ్ళకు ఉంటుంది పాపము, మన తినగలిగిన పాస్టర్లు అలవాటు చేస్తుంటారు. ఏమ్మా కోడి ఉందా లేదా? లేదయ్యా, కోడిగుడ్డు మాత్రమే ఉంది. కోడిగుడ్డ, దాని తల్లి లేదా అంటారు. మీరు కాదులండి, మరొకరు అంటారు. పాపం తిరగ ఆశగలిగిన ఒక మాస్టర్ గారు, మంచి మాస్టర్ ఆయన అంటారు. మా ఏమ్మ చేసావు ఈరోజు? కోడిగుడ్డు. మరి దాని తల్లి ఎక్కడ అంటే, తల్లి కావాలా గుడ్డు కావాలా? అట్టుంటారండి. అట్టుండకూడదండి. దయచేసి అలవాట్లు చేంజ్ చేసుకోండి. చబరుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బాధ పెట్టకూడదు సేవలో వారిని. మళ్ళీ పంపిస్తుంది దేవుడు. నీవు దేవుణ్ణి బాధ పెట్టినట్టే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు ఒకవేళ నువ్వు వెళ్ళినా కూడా వారు ఏదైనా పెట్ట స్థితిలో ఉంటే నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని పోషిస్తాడు. చబరుడు దేవుని మహిమపరుద్దాం. నిన్ను బట్టి అప్పటికప్పుడు రప్పించవచ్చు దేవుడు. చబరుడు పడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారపతి ఏలి అనుభవాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ ఏమి లేకపోయినా దేవుడు ఏం చేశాడు? సమృద్ధిని కలుగు చేస్తాడు. నిన్ను బట్టి ఆయన ఇంటి కొరతలు తీరుస్తాడు. చబరుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి నన్ను బట్టి ఆ ఇంటి కొరతలు తీర్చబడాలి. ఆ సంఘపు విశ్వాసుల కొరతలు తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. అది సేవ అంటే. చబరుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ కాలు పెడితే ఇంత, మాట్లాడితే ఇంత, బైబిల్ తెరిస్తే ఇంత, చెయ్యి ఎత్తితే ఇంత, ప్రార్థన చేస్తే ఇంత, అంత అయిపోయారు. అట్లా ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండకూడదు. ఈ రోజున ఏమంటారు తెలుసా దేవుడు? తిండిపోతుడా, నీ గొంతుకేం పెట్టుకో, కత్తి పెట్టుకోరా బాబు. అందుకని నేను ఎక్కువ మాంసం తినే వాళ్ళతో కూడా స్నేహం చేయను. ఎక్కువ మాంసాపేక్ష కలిగి ఉంటా చూడండి. ఈ డేంజర్ రా బాబు అని ఉంటా. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటా. మాంసాపేక్ష పదం ఉంటారు. తెమ్మనేదే పని. ఇదేదో డేంజర్ కేసురా బాబు, మన కొద్దిగా దూరం ఉంటే మంచిదే. నేను చెప్తున్నా, బైబిల్ వాక్యం చెప్తుందండి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ పూట కాముకుందో ఆ పిల్లలకుందో లేదో తెమ్మంటివి తింటి మొత్తం బుర్రగా మా మంచం ఉందమ్మా బుర్ర వాళ్ళు తింటారో లేదో పాపం చూడు, వాళ్ళ గురించి పట్టించుకోరు. సేవకుడు వెళ్ళాలి, అమ్మా మీకుందా లేదా, మీరు తింటున్నారా లేదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. చదువుడు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సో మీ సంఘాలలో యేసు నామములో మీరు ఆహారం పెట్టాలి ప్రజలకు. చదువుడు దేవుని మహిమపరుద్దాం. విశ్వాసం ఉన్న వాళ్ళు దీన్ని రిసీవ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పాదాలు పట్టుకొని చేస్తావో ఏం చేస్తావో దేవుని పాదాలు పట్టుకో. ఆ సంఘంలో 500 మంది ఉంటారు. నేను ఆ బైబిల్ మిషన్ వాళ్ళని, ఆ గుత్తి ఉన్నాడు గుత్తి వాళ్ళని, తర్వాత ఈ ఓసన్న వాళ్ళని చూసా. ఏమైనా బాబు వీళ్ళు అన్నం పెడుతున్నారు, మనం ఎందుకు సంఘస్థులు పెట్టకూడదు, ఆహారం అపస్తుల కాలంలో ఇలాగే ఉంది కదా అనుకొని నేను గుంటూరుకి వెళ్ళిపోయి నేరుగా వంట ఉండి అక్కడికి పోతే అక్కడ కాపులా పెట్టున్నారు. లోపల ప్రవేశించి అయ్యో బాబు నేను వచ్చి దీనికోసమే రా, ఎట్లా వంటలు వండుతారో ఆ పొయ్యిలు చూడాలి, ఆ అభిషేకం ఏమిటో చూసుకోవాలి, నేను అందుకోసం వచ్చాను. సరే వాళ్ళు వదిలేరు. లోపలికి వెళ్తే అవి కదా ముందు మన పెళ్ళిళ్ళకి చేస్తారు చూడండి, తవ్వి కళ్ళు పెట్టి గాడి పొయ్యిలు పెట్టారు. అక్కడ తెచ్చుకొని ప్రభా ఈ అభిషేకం నాకు ఇవ్వు ప్రభా, నేను కూడా సంఘంలో ఇలాంటి చేయాలనుకుని ప్రార్థన చేసుకుని నేరుగా వచ్చి స్టార్ట్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా కోవిడ్ తప్ప, కోవిడ్లో ఆగిపోయిందిలే అంటే గుంపుగా తినకూడదని ఉంది కదా, ఒక్కరోజు కూడా ఆపలేదండి. చదువుడు దేవుని వైపరుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు తెలుసా, శిష్యులు తెలుసు అన్నాడు, వీరికి మీరే ఆహారం పెట్టండి. చదువుడు దేవుని వైపరుదాం. దేవునికి స్తోత్రం. అయ్యో మొగుడు అయినా బాబు మా దగ్గరే ఉందే పట్టినట్టు మళ్ళీ చెప్పారు మీరే పెట్టండి అన్నాడు. చెప్తేనేటట్లేరా బాబు, అయ్యా వాళ్ళ ఊళ్ళ మీద దోలు పోయి వాళ్ళు ఏం తెచ్చుకుంటారు అన్నట్టు, లేదు మీరే పెట్టాలి అన్నాడు. అవరు ఈయనకి అర్థమైతట్లేదురా మన పరిస్థితి బాబు, నేను చెప్పు కానీ వెండు అన్నాడు. అలా పిల్లోళ్ళు వేసి ఇదిగో నా దగ్గర ఉందన్నాడు. ఏమన్నాడు, మా అమ్మ పంపించింది నాకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేశారు, వెంటనే ఆ మహానుభావుడు శిష్యులు తీసుకొచ్చారు. అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆయన పట్టుకొని ఆశీర్వదించి ఏం చేశారంట, వారి చేతికి ఇస్తే వడ్డించుకొని వాళ్ళు ఒకరైపోయారు, 2 అయిపోయారు, 3 అయ్యారు, 5 మంది 10 మంది అయ్యారు, 50 మంది అయిపోయారు. వస్తానే ఉన్నాయి. చదువు దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంతమందికి స్త్రీలు పిల్లలు గాక మరి ఎంతమంది ఉండరో, ఒక 500 మంది. ఆ 5,000 మంది ఏం చేశారు, తినేది ఎట్ట తిన్నారంటే ముఖ్య ఫుల్. అంత మామూలుగా వదులుతారా, అంత మామూలుగా వదులుతారా? మాకు తెలిసిన ఒక సేవకుడు అంటే చెప్తా, వచ్చింది కాబట్టి నేను ఎక్కడ చెప్పలేదు, క్యాజువల్గా ఉంటాం. వస్తారు మీటింగ్ రోజు వస్తారు అనమాట. ఇంకా అయిపోగానే మీటింగు బంతి వచ్చి ఉంటారు కదా, వస్తారు. అమ్మా డాక్టరు సాంబారు తినొద్దని చెప్పారు, దయచేసి సాంబార్ ఇవ్వకండి. ఇంకేం వేయాలని, దయచేసి సాంబార్ ఇవ్వద్దంటే ఇంకేం వేయాలని, చికెన్ ఉంటే చికెను, అబ్రహాం ఉంటే అబ్రహాము, ఇంక ఇస్సాకు తక్కువలే, ఇస్సాకు తక్కువ, పేతురు ఇస్సాకు ఎక్కడ తక్కువే, క్రిస్టియన్లో ఇస్సాకు తక్కువ, అబ్రహాము పేతురు యోనా కూడా తక్కువే. తింటాడు, మొదట తింటాడు అనమాట ఫుల్గా చనుకొని. అయిపోయిందా, మరలా ఇప్పుడు తినకుండా మళ్ళీ పోయి ఉంటాడు అనమాట. పోయి అమ్మా సాంబార్ డాక్టర్ చెప్పాడు నాకు అంటే వాళ్ళు తింటాడు. తర్వాత